కేరళ రాష్ట్రంలోని వయనాడ్ ప్రాంతంలో వరదల కారణంగా అక్కడి ప్రజల పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. ఈ వరదల కారణంగా ప్రజలు ఇప్పటికే 240 మంది దాకా గాయపడి చికిత్స పొందుతూ ఉంటే 300 మంది దాకా వరదల్లో కొట్టుకుపోయారు. అంతేకాకుండా 320 మంది దాకా మరణించారు. ఇంకొన్ని ప్రాంతాల్లో అయితే సేవా సిబ్బంది, సైనిక సిబ్బంది వెళ్ళలేనంత తీవ్రంగా వరదల తీవ్రత ఉంది. పరిస్థితిపై కేంద్ర మంత్రి అమిత్ షా పార్లమెంట్లో మాట్లాడుతూ వరదల వల్ల ప్రమాదం ఉందని మేము ముందుగానే గమనించి 7 రోజుల ముందే హెచ్చరించామని, కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను అక్కడి నుండి తరలించడంలో ఆలస్యం చేసిందని తెలియజేశారు. కేంద్ర మంత్రి అమిత్ షా చెప్పిన మాటలన్నీ అబద్ధమని, ప్రమాదం జరిగిన తెల్లవారుజామున మాత్రమే మాకు రెడ్ అలర్ట్ అనేది జారీ అయిందని కేరళ రాష్ట్ర సీఎం పినరయి విజయన్ తెలియజేశారు. ఈ ప్రమాదానికి కారణం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అని, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అని చెప్పి తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇందులో ఎవరు చెప్పేది నిజం, ఎవరు చెప్పేది అబద్ధమని వారికే తెలియాలి. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమర్థవంతంగా సమన్వయంతో వ్యవహరించి ఉంటే ఇన్ని ప్రాణాలు పోయేవి కావు. సమన్వయ లోపం వల్ల అనేక కుటుంబాల్లో విషాదం నింపిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాల్సిందే కదా. వరదలను ఎదుర్కోలేకపోవడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తప్పిదమే. కానీ ప్రతి ఏటా కేరళను ముంచేస్తున్న వరదలకు కారణం ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే 2010లో ఏర్పాటు చేసిన ఒక కమిటీ గురించి తెలుసుకోవాలి. 2010 మార్చిలో అప్పటి పర్యావరణ శాఖ పశ్చిమ కనుమలను అధ్యయనం చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని అనుకుంది. పర్యావరణవేత్త అయిన మాధవ్ గార్జిల్ నేతృత్వంలో 14 మంది సభ్యులతో ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ అధ్యయనం చేసి తన నివేదికలో ప్రధానంగా 2 అంశాలను తెలియజేసింది. మొదటిది, పశ్చిమ కనుమలను 3 ఎకో సెన్సిటివ్ జోన్లుగా విభజించాలి. రెండవది, గుజరాత్ నుండి తమిళనాడు దాకా విస్తరించి ఉన్న పశ్చిమ కనుమల్లో 70% ప్రాంతంలో ఎలాంటి వ్యాపార, మైనింగ్ మరియు అభివృద్ధి కారకమైన పనుల పేరుతో పర్యావరణాన్ని నాశనం చేసే ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని తన నివేదికలో స్పష్టం చేసింది. ఆ సమయంలో కేరళలో అధికారంలో ఉన్న యూడీఎఫ్ సర్కార్ మరియు ప్రతిపక్ష పార్టీలని ఏకరీతిగా ఆ నివేదిక అమలును ఆపేయాలని సుప్రీంకోర్టుకు వెళ్లాయి. కానీ సుప్రీంకోర్టు వారి యొక్క అభ్యర్థనను వ్యతిరేకించింది. దీంతో అప్పటి కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ బోది అత్యవసరంగా అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ నివేదిక అమలుపై వ్యతిరేకంగా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచింది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ నివేదికను పరిశీలించడానికి ప్రముఖ స్పేస్ సైంటిస్ట్ అయిన కస్తూరి రంగన్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఆ నివేదికను పరిశీలించి ఆ నివేదికలోని పశ్చిమ కనుమలో 70% ప్రాంతంలో ఎలాంటి కార్యక్రమాలు చేయాలనే అంశాన్ని 37% సవరించింది. దీంతో ఆ ప్రాంతంలో విచ్చలవిడిగా వ్యాపార కార్యకలాపాలను, మైనింగ్ను, అభివృద్ధి పేరిట పర్యావరణాన్ని నాశనం చేసే అనేక నిర్మాణాలను నిర్మించడం జరిగింది. దీంతో అప్పటి వరకు రక్షణ కవచంగా ఉన్న పశ్చిమ కనుమలు విధ్వంసానికి గురయ్యాయి. దీని ఫలితంగానే కేరళ ప్రతి ఏటా ప్రకృతి విపత్తులను ఎదుర్కొంటుంది. ఇలా అత్యాశతో మానవుడేసే ప్రతి అడుగు మానవాళి నాశనం వైపు నడిపిస్తుంది.